యాక్టివిటీస్లో భాగంగా మనము ఒక కథని నేర్చుకోబోతున్నాం అనమాట. కథని ఇంగ్లీష్లో ఏమంటాం పిల్లలు? స్టోరీ అంటాం. ఏమంటాము? కథని ఇంగ్లీష్లో ఏమంటాము? స్టోరీ అంటాం. మీరు కథలు విన్నారా? ఎక్కడ విన్నారు కథలు? ఎవరు చెప్తున్నారు మీకు కథలు? సరే ఇస్తలేదు. కథలు ఎవరు చెప్తున్నారు పిల్లలు? స్కూల్లో ఎవరు చెప్తారు మీకు కథలు? శ్రీవిద్య మేడం, వెరీ గుడ్. ఎవరు చెప్తారు మీకు కథలు? మేడం. ఇంట్లో ఎవరు చెప్తారు కథలు? మమ్మీ చెప్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మా పిల్లలు వెరీ గుడ్, బాగా మీరు తెలుసుకున్నారు. అలాగే పిల్లలు, మీరు ఈరోజు మనము పక్షులు పోయేవాడు అనే కథని నేర్చుకుందామా? పిల్లలు, ఇప్పుడు పక్షులు ఎక్కడ ఉంటాయి పిల్లలు? పక్షులు ఎక్కడ పోతా ఉంటాయి? గాల్లో పోతా ఉంటాయా? చూసారా గాల్లో పోయే పక్షులు? కింద పోతాయా పక్షులు? ఓకే. ఎప్పుడైనా అవి ఎక్కువ పైన పోతాయి, అవునా కాదా? చెప్పమ్మా, ఏమి చెప్పు. తర్వాత పిల్లలు, చెట్లు ఎక్కడుంటాయి? మన ఊర్లో చెట్లు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెట్లు? ఇంటి దగ్గర ఉంటాయి. ఏడుంటాయి? అమ్మా, ఓకే. ఈ చెట్ల వల్ల ఏమొస్తాయి పిల్లలు? చెట్ల వల్ల టమాటా కాయలు. వెరీ గుడ్. అంతకంటే ముందు ఏమొస్తుంది? గాలి వస్తుంది మనకి. చెట్ల వల్ల గాలి వస్తుందా రాదా? అది తెలుసుకోవాలి. అలాగే పిల్లలు, మీరు ఎప్పుడైనా ఏదన్నా జంతువు వస్తే భయపడతారా, నవ్వుతారా? భయపడతారా? చేయి. భయపడతారా లేదా? భయపడతారు. వెరీ గుడ్. భయపడినప్పుడు రోడ్లో పోతా ఉంటారు అనుకో, ఏదన్నా ఒక పిల్లో కుక్క దూరి మేము ఎందుకు వచ్చిందనుకో, వచ్చేదనుకో, పరిగెత్తిపోయి ఎవరు పట్టుకుంటారు? మీరు దారిలో ఎవరు కనిపిస్తారు? పట్టుకుంటారా గట్టిగా? వెరీ గుడ్. కుక్క వస్తే కట్టెత్తుకొని హే కలుపుతారు, అవునా కాదా? అలాగే పిల్లలు, సరే ఇక్కడ పెట్టు. సరే నాన్న. ఇప్పుడు పిల్లలు ఒకసారి మీకు ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? ఇదేం నాన్న చెప్పండి. కథకు సంబంధించినటువంటి క్లాస్ కార్డ్స్ అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ వేటగాడు, పక్షులు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. చూసావా విజ్ఞానం ఎంత బాగా నేర్చుకున్నాడో. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు పక్షులు వేటగాడు. ఓకేనా పిల్లలు? అందరూ నిశ్శబ్దంగా వినాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు వేటగాడు, పక్షులు అన్నమాట. వేటగాడిని హంటర్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్ లో? ఎవరు ఇక్కడ ఉన్నాడు చూడండి. హంటర్ ఇక్కడ ఉన్నాడు. ఎవరు? హంటర్ అంటే ఇతడు. హంటర్ అంటే వేటగాడు. హంటర్ అంటే ఈ హంటర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా బర్డ్స్ అంటే పక్షులు. బర్డ్స్ అంటే చెప్పండి. బర్డ్స్ అంటే ఇప్పుడు హంటర్ అనేవాడు ఒక ఊర్లో ఒక పెద్ద అడవి ఉందంట. ఊరి పక్కలో వినాలి. అడవిలో ఏమేమి ఉంటాయి పిల్లలు? అడవిలో చూడాలి. చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, గుబురుగా పెద్ద ఉంటాయి. లోపలికి మనము వెళ్ళడానికి కూడా భయం అవుతుంది. జంతువులు ఉంటాయి, పులులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తర్వాత ఏనుగులు ఉంటాయి, కోతులు, పెద్ద కోతులు, చిన్న కోతులు, పక్షులు, పెద్ద పెద్ద చెట్లు. ఏమేమి చెట్లు ఉంటాయి అడవిలో? మామిడి చెట్లు, సీకాయ చెట్లు, కుంకుడుకాయ చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి, పనస చెట్లు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు అడవికి వెళ్ళారా మీరు? అడవిలో పాములు అని పాములు, పెద్ద పాములు ఉంటాయి. అడవిలోకి మనం ఎప్పుడు వెళ్ళలేదు. నేనైతే వెళ్ళాను. మీరు వెళ్ళారా ఎప్పుడైనా అడవికి? వెళ్ళారా? సరే. అడవిలో అట్లా
ఒకరోజు ఈ హంటర్ ఉన్నాడు కదా, ఈ హంటరు చూడండి, చూడాలి. ఈ హంటర్ అంటే వేటగాడు ఒకరోజు అడవిలోకి వచ్చాడు. వినాలి, అడవిలోకి వచ్చాడు. హంటర్ అనే అతని దగ్గర ఏముంటుంది? మామూలుగా తుపాకీ ఉంటుంది. ఆ తుపాకీ ఉంటే అతడు అడవిలోకి వస్తానే పిల్లలు పక్షుల్ని కాల్చేస్తాడు. అలాగే అతడు తెలివిగా ఏం చేస్తాడు తెలుసా? ఆ పక్షులన్నీ గుంపుగా కనిపిస్తే ఒక వల వేస్తాడు. అక్కడ దాని కింద గింజలు వేసేస్తాడు. ఏమి పైనుంచి ఆకాశంలో వెళ్ళే పక్షులకి ఏదేదో గింజలు కనిపిస్తున్నాయి అని బాగా అన్నీ ఒకేసారి దూరేసి తినేదానికి ప్రయత్నం చేసినప్పుడు వల అతడు ఏం చేస్తాడు? దూరం నుంచి వచ్చి ఇసిరేస్తాడు. అప్పుడు అన్ని పక్షులు వలలోకి చిక్కునేస్తాయి. అవునా కాదా? ఓకే. ఒకరోజు చూడండి, ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడనమాట. చెట్లు ఉన్నాయి లేదా చూడండి, మీ పక్కలో మీకు ఇచ్చిన కార్డ్స్ లో ఉన్నాయి. ఎక్కడున్నాయి చెట్లు? చూపించాలి. మీ దగ్గర అట్లా చూడాలి. ఎక్కడ చెట్లు? వెరీ గుడ్. పక్షులు ఉన్నాయా మీ దగ్గర? చూడండి, పక్షులు ఉన్నాయా? ఉన్నాయి. వెరీ గుడ్. తర్వాత ఒకరోజు చూడండి, నేను చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా వినాలి. చూడండి, అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడంట. మెల్లిగా ఇక్కడక్కడ చూశాడంట. చూస్తే పెద్ద చెట్లు ఉన్నాయంట. ఇంకొక గుబురుగా చెట్లు ఉన్నాయంట. పెద్ద గుబురు ఉన్నాయంట. అరు చెట్ల మధ్యలో నుంచి పక్షులు అరుపులు వినిపిస్తున్నాయంట. పవన్, జంతువులు అరుపులు వినిపిస్తున్నాయంట. మెల్లిగా వచ్చాడంట. ఎవరు? వేటగాడు. చేతులు అతని దగ్గర బాణం ఉంది. అటు చూడండి, వేటగాడి దగ్గర ఇళ్ళమ్మలు ఉన్నాయి. ఇక్కడ వీపు చేసుకొని ఇట్లా పట్టుకొని వచ్చాడంట అడవిలోకి. వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. పిల్లలు, మర్రి చెట్టు దగ్గర అతనికి గుంపుగా పావురాలన్నీ చూడండి, పక్షులు కనిపిస్తున్నాయి. చూపించండి, మీ దగ్గర ఉన్నాయి కదా పక్షులు. గుంపుగా అవన్నీ కూడా పైన పోతా ఉన్నాయంట. ఇతడు ఏం చేశాడంటే చూడండి, వేటగాడు మెల్లిగా కొన్ని బియ్యం గింజలు, రాగు గింజలు అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటాడు. అన్ని గింజలు ఎత్తుకొచ్చి మెల్లిగా ఇట్లా చూసినాడంట. ఆకాశంలో పక్షులన్నీ గుంపుగా పోతున్నాయంట. పోతాంటే ఈరోజు మనం ఎట్లయినా ఆ పక్షులన్నీ కూడా బాగా మనము వేటాడి అవి చంపేసి పొలం దగ్గర ఎత్తుకుపోయి అమ్మేస్తే మనకు దండిగా డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులంతా మనము ఇంటికి ఎత్తుకుపోయి బాగా తినేది తీసుకొని సరుకులు తీసుకుందాం అని అనుకున్నాడంట విజ్ఞాన్. అనుకొని చూడండి, మెల్లిగా పోయి ఇక్కడ చెట్టు పైన పోతున్నాయంట. పెద్ద చెట్టు ఉందంటే ఇక్కడ మర్రి చెట్టు. ఆడ గింజలు ఇట్లా చల్లేసినాడంట. చూడమా శ్రీ విద్య, పవర్ తిరుగు. గింజలు ఇట్లా చల్లినాడంట. ఎందుకు పిల్లలు? ఎందుకు గింజలు చల్లితే? ఎవరి కోసం వేసినాడు గింజలు? పక్షులకే. ఏం చేయాలనుకున్నాడు అతను? శ్రీ విద్య, ఏం చేయాలనుకున్నాడు మా? ఆ గింజలు ఎవరు తింటారు? ఆడ కింద చల్లిన లేదా గింజలు? వెరీ గుడ్. ఎవరు తింటారు గింజలు? ఎవరు తింటారు? వెరీ గుడ్. ఆ పక్షులు గింజలు తినేసిన తర్వాత వేటగాడు ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు వికాస్? వేటగాడు ఏం వాళ్ళ. వెరీ గుడ్. ఆ తర్వాత మెల్లిగా వచ్చి గింజలు చల్లినాడు కదా వేటగాడు. చల్లిన తర్వాత అవి పైన పక్షులు ఆకాశంలో చూడండి, ఆకాశంలో దండిగా పోతున్నాయంట పక్షులు. పోతా 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 కింద చూసారంట. కింద చూస్తే పైనుంచి ఆకాశంలో పక్షులు చూస్తే కింద గింజలు కనిపిస్తున్నాయంట. అరే, ఈరోజు మనకి మంచి ఆహారము దొరికింది అవి అనుకున్నాయంట. అన్ని ఒకేసారి వచ్చి ఎక్కడికి వచ్చాయి? ఆ గింజల మీద వాలాయంట. గింజల మీద వాళ్తానే ఏమే చూడండి, అవి గింజలన్నీ తింటా ఉన్నాయంట. ఆసిని పక్షులు వచ్చి గింజలు చూడండి, మనకు కూడా ఏదైనా దొరికితే మనం ఎత్తుకొని తినేస్తాం కదా. అట్లా గింజలు పైన చూసి అరే అక్కడ చెట్టు కింద చాలా గింజలు ఉన్నాయి, మంచి ఆహారం దొరికింది ఈరోజు మనకి అని చెప్పి అవన్నీ ఒకేసారి పక్షులు ఎక్కడ ఉన్నాయి చూపించండి. ఉన్నాయా? వెరీ గుడ్. అక్కడ
వచ్చి వాళ్ళంట. ఎవరు ఎవరు పిల్లలు కాదు నాయన, గింజలు చూసి పక్షులు పై నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళయి. వెరీ గుడ్. ఎక్కడికి ఎందుకు వాళ్ళేవి? ఏమున్నాయి అక్కడ? ఏమున్నాయి అక్కడ? ఏం కావా గింజలు? ఏమిటి ఉపయోగము? ఎవరు తింటారు ఆ గింజలు? పక్షులు. ఎవరు తింటారు నాన్న? ఎవరు తింటారు? ఇప్పుడు మన సాగులకి ఏం తింటాం మనము? అన్నము చారు కలుపుకొని తింటాము, ఏదైనా ఫ్రూట్స్ తింటాము, అమ్మోళ్ళు బోండాలు చేస్తే తింటాము, మురుకులు చేస్తే తింటాము, బజ్జీలు తింటాము, స్వీట్లు తింటాము, బిస్కెట్లు తింటాము, రకరకాలుగా తింటాము. పక్షులకి పైన గాలిలో పోయే పక్షులకి ఆహారం ఏమంటే తెలుసా మీకు? గింజలు తింటాయి, పురుగులు తింటాయి, ఈగులు తింటాయి, చిన్న చిన్న బూసులు తినేస్తాయి. అవి చెట్లలో ఉండే కొమ్మల పైన చీమలు ఉంటాయి కదా, చీమలు కూడా తినేస్తాయి. పక్షులు అన్ని తినేస్తాయి. పక్షులకు ఆహారం ఏమి? ఏం పిల్లలు? గింజలు, అన్నము, తర్వాత పురుగులు, పక్షులు, చిన్న చిన్న కీటకాలు, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు కూడా పక్షులు చూడండి దాని నోటితో తపక్కన ఎత్తుకుని తినేస్తుంది అనమాట. అట్లా పైనుంచి అవి దిగుతానే అక్కడ గింజలు కనిపిస్తానే అన్ని ఒకేసారి వాలిపోయినాయి. వాలిపోతానే ఇక్కడి నుంచి వేటగాడు చూస్తూ ఉన్నాడు. ఓ అన్ని ఒకేసారి ఇప్పుడు అక్కడ రాని 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 ఈరోజు నాకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి వేటగాడు మెల్లిగా అవన్నీ వాళ్ళ లోపల ఇట్లా మెల్లిగా అడుగులు వేసుకొని ఇట్లొచ్చి ఇట్లా అవి చూడనప్పుడు ఇట్లక్కని వల ఎత్తుకొని టక్కని వల వేసేసినాడు. ఇక్కడ ఎక్కడ వేసినాడు వల? గింజలు ఉండే చోట. ఆడ ఎవరున్నారు? గింజల దగ్గర ఎవరున్నారు పిల్లలు? పక్షులు ఉన్నాయా లేదా? ఎప్పుడైతే వేసేసినాడో అన్ని ఒకేసారి దాంట్లో తగులుకునేస్తుంది. ఎవరు తగులుకున్నారు దాంట్లో? ఏం వేసినాడు వేటగాడు? వెరీ గుడ్. ఎవరు వల అని చెప్పింది? ఎందుకు వేసినాడు? వాటిని ఏం చేస్తాడో వేటగాడు ఎత్తుకోబోయి పక్షి పొలం మీద ఎత్తుకోబోయి అమ్మేస్తాడా? ఏమొస్తాయి అమ్మితే? పక్షులు అమ్మితే అతనికి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. వెరీ గుడ్. డబ్బులు వస్తే ఏం చేస్తాడు అతను? ఏం పని చేస్తాడు? శ్రీ విద్య. డబ్బులు వస్తే ఏం చేస్తాడు అతడు? ఇంటికి ఏం తీసుకోబోతాడు? అప్పమ్మలా. మీరే ఇంకా ఏం చెప్పండి? కురుకురేలు తీసుకోబోతాడు. వెరీ గుడ్. సరే వెరీ గుడ్. అట్లా వేసినాడు అంతే. అప్పుడు అందులో పిల్లలు అన్ని పాపము ఆ వలలో చిక్కునేసినాయి అనమాట. చూడండి ఇక్కడ చిక్కుకున్నాడా? చూడండి అమ్మాయి హాస్టల్ ఉన్నది. ఇంకా చూడండి వలలన్నీ ఉన్నాయి. ఉన్నాయా లోపల? కానీ నేను చెప్తాను తర్వాత. అందులో ఒక పావురము, పక్షుల్లో ఒక పావురం ఏం చేసింది? ఈరోజు మనము ఖచ్చితంగా వేటగాడు మనల్ని అందరినీ తీసుకుని పొలం నేలలో శ్రీ విద్య అమ్మేస్తాడు, మనం అందరూ బలైపోతాము అని ఒక తెలివైనటువంటి పక్షి పావురము ఉన్నటువంటి పక్షులకంతా చెప్పింది. మీరేం భయపడద్దండి. మీరు ఈరోజు వేటగాడు తెలివిగా పన్నాడు, గింజలు వేసిన ఇప్పుడే చెప్పాను. ఎవరు ఆ గింజలు తినద్దండి. ఆ గింజలు తినేదానికి పోతే ఖచ్చితంగా మనం అందరూ కూడా వలలో చిక్కుకుంటామని చెప్తే కూడా మీరు వినలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒకేసారి మన బలం ఎంతుందో అంత బలంతో ఒకేసారి వలని పైకి లేపుకొని మనము వెళ్ళిపోతాము. మా ఫ్రెండ్ అక్కడ కొండలో ఒక ఎలకరాజు ఉన్నాడు. అడిగి మనము వాళ్ళంతా కొరిపించేసి మనం అడి నుంచి బయటపడి వెళ్ళిపోదాము అని చెప్పింది. అట్లనే అందరూ ఒకేసారి ఐకమత్యంతో చూడండి వలని ఇక్కడ చూడండి వాళ్ళని ఒకేసారి వాళ్ళతో పాటు అన్ని ఒకేసారి పైకి ఎగిరిపోయినాయి అనమాట. ఎగిరిపోతే చూడండి పవన్ శ్రీ విద్య అట్లా చూడు పెట్టుకొని పైకి వెళ్ళిపోయినాయంట. అప్పుడు వేటగాడు అయ్యో చెట్ల నుంచి చూస్తాడంట. ఓ ఈరోజు నాకు చాలా దొరికిపోయినాయి పక్షులు. ఈ రోజు వాటిని వదలను నేను. ఈరోజు అన్ని వలలో బాగా కట్టేసి ఎత్తుకుపోయి పొలం నేను నమ్మేస్తానని అనుకుంటా ఉన్నాడంట. సంతోషపడతా ఉన్నాడంట. ఎగరుతా ఉన్నాడంట. ఎవరు? వేటగాడు. ఆ లోపల ఇవన్నీ ఒకేసారి మాట్లాడుకొని ఒకేసారి పైకి ఎగిరిపోయింట. అంతేనంటే వేటగాడు చూసి
అయ్యో 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 అనే ఎగురుకుంటా బాధపడుతూ ఉన్నాడంట. అవి ఏమనంటే పైకి వెళ్ళిపోయి నేరుగా ఒక కొండ దగ్గరికి పోయి ఆడ ఎలకరాజుని రావా బయట రావా అని చెప్పి పిలిచినారంట. అప్పుడు ఎలక ఇక్కడ ఉండిందంట. ఎక్కడ ఇక్కడ బొక్కలో ఇక్కడ ఉండిందంట. కొండలో బొక్కలంగా దాంకో నిందంట. ఇక్కడ దాంకో అంటే వేటగాడు అక్కడి నుంచి వేటగాడు కాదండి పక్షుల్లో పెద్ద తెలివైనటువంటి పాములు పిలిస్తే ఎలకరాజా రావంటే ఎలక మెల్లిగా చూడండి ఇట్లా ఇట్లా బయట వచ్చిందంట. ఇట్లా ఇట్లా బయట వచ్చేసి ఇట్లా ఇట్లా వచ్చిందంట. ఎవరు ఎవరు నన్ను పిలుస్తాడని ఎవరు మీరు అని అడిగిందంట. అప్పుడు పావురాలు అమ్మా మేము ఎలకరాజా మేము పక్షులము పావురము చూడు మమ్మల్ని చంపడానికి వేటగాడు వచ్చాడు. మేము వలలో చిక్కుకున్నాం మేమందరూ ఈ వలలో ఉన్నాం. దయచేసి రావా బయటకు వచ్చి నువ్వు ఈ వాళ్ళంతా కొరికేవంట. అప్పుడు ఎలక ఓ ఉండండి అక్కడే ఉండండి వస్తానని చెప్పి మెల్లిగా వచ్చిందంట. ఎవరు వచ్చి ఏమి ఇక్కడ వచ్చి చూసిందంట. అంతేనంట. అబ్బో ఏం పెద్ద వస్తుంది. అప్పుడు పక్షులన్నీ వచ్చేసినాయంట. వస్తానే అప్పుడు ఎలక పోయి నానా ఆ వలని మొత్తము ఎలక కొరికేసిన చూడ ఇట్లా కొరికేసినారు అని మొత్తం కొరికేసిందంట. అప్పుడు పక్షులన్నీ దానికి కొత్త పిల్లలు చెప్తాయి. ఎవరికి పిల్లలు ఎవరు వల ఎవరు కొరికింది ఎవరు? వెరీ గుడ్. ఎలక ఏం కొరికింది శ్రీ విద్య? వెరీ గుడ్. ఇప్పుడు పక్షులన్నీ ఎట్లా వచ్చినాయి పైకి? ఏ దాంతో వచ్చినాయి పక్షులు? రెక్కలతో వచ్చినాయి. రెక్కలతో పాటు పక్షులన్నీ వలలో ఉన్నాయా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఎలకొచ్చి కొరికేసిన తర్వాత బయట ఉన్నాయా లోపలికి వచ్చేసినాయా? వెరీ గుడ్ బయటకు వచ్చేసినాయి. అప్పుడు పక్షులన్నీ ఆ యొక్క ఎలకరాజా మేము ఆపదలో ఉన్నప్పుడు మా ప్రాణాలు పోకుండా మేమందరూ కలిసి వచ్చేసినాము. ఈరోజు మమ్మల్ని నువ్వు వచ్చి నీ పండ్లతో బాగా మా వాళ్ళంతా కొరికేసినావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పి. కృతజ్ఞతలు అంటే ఏమి? థ్యాంక్స్ అంటాం కదా. ఎవరైనా మనకి సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తామా లేదా? మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి మనం తినేదానికి ఇస్తామో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మీరు. ఓకేనా? అట్లా థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి పక్షులు వెళ్ళిపోయినాయి హ్యాపీగా. కానీ అప్పుడప్పుడు అవి ఎప్పుడైనా నెక్స్ట్ ఇలాంటివి వేటగాడు వచ్చి గింజలు జల్లేసేది చేసినప్పుడు మనం ఎవరు ఆ గింజలు తినడానికి వెళ్ళకూడదు అని ఐకమత్యంతో ఉన్నాయన్నమాట. ఇందులో నీతేం పిల్లలు? ఐకమత్యమే మహాబలం. ఏం చెప్పండి? ఐకమత్యమే మహాబలం. ఏం శ్రీ విద్య ఏం చెప్పండి? ఐకమత్యమే చెప్పు. వెరీ గుడ్. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు కూడా ఐకమత్యంగా ఉండాలి. ఏదైనా ఒక వీధిలో మీరు ఇద్దరు పోతా ఉంటారు, ఒక్కొచ్చిందనుకో ఆ అబ్బాయిని వదిలేసి నువ్వు కనిపించుకోవాలి నేను పోతా అని చెప్పి వదిలేసి అబ్బాయిని వదిలేసి నువ్వు ఏడన్నా పోరా, నేను నా పని నేను చూసుకుంటాను, నేను తప్పించుకుంటే చాలు, నువ్వు మాత్రం కుక్క దగ్గర కొరిపించుకో, నేను తప్పించుకుంటే చాలు, నువ్వే మళ్ళీ కొరికించుకొని నువ్వే దానికి మందు పెట్టించుకో అని అనకూడదు. మనం ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు కానీ ఒక ఇది వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గరికి ఎవరైనా మిమ్మల్ని చెరువుల దగ్గరికి తోడుకోపోయినప్పుడు కానీ పిల్లల దగ్గర మీరు వెళ్ళకూడదు. అర్థమైతా ఉందా? ఒక కుక్కలో మీకు వీధిలో పోయినప్పుడు ఎదురొచ్చినప్పుడు మీతో ఉండేవాళ్ళు కూడా రెట్టబట్టుకొని భద్రంగా రారా పరిగెత్తి వెళ్ళిపోదాము, కుక్కలు నాడికి వచ్చేస్తే మమ్మల్ని చెప్పి ఈ అబ్బాయిని కూడా పట్టుకొని వెళ్ళాలి. అంతేగాని నువ్వు సేఫ్టీ అయిపోవాలని నువ్వు సేవ్ అయిపోవాలా ఉండునానా, నువ్వు కుక్క దగ్గర కనిపించుకోకూడదు, అబ్బాయి మాత్రం నువ్వు కనిపించుకోవాలా అని అనుకోకూడదు. అది తప్పు. అర్థమైతా ఉందా? ఎక్కడ ఐకమత్యంగా ఉంటే అక్కడే మనకు మహాబలంగా ఉంటాం. అంతే తప్ప మనము వాళ్ళు ఎడనా పోని నా వరకు నేను చూసుకోవాలా, నా వరకు నేను రక్షించుకుంటే చాలు, మిగతా వాళ్ళు ఎడనా పోని నాకు సంబంధం లేదు అనే టైప్లో ఉండకూడదు. ఓకేనా?
వెరీ గుడ్. ఇదే విధంగా పెద్దోళ్ళు అయినంతప్పుడు ఇదే విధంగా ఉండాలి. వెరీ గుడ్.